ఈరోజు సిరిసిల్లలో మా వర్షం కార్యక్రమం నడుస్తామని మీరు చూస్తూ ఉన్నారు. మొన్న బడ్జెట్ కార్యక్రమంలో ఏదైతే 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ వేరు పెట్టిన తర్వాత హర్యానా తర్వాత ఢిల్లీ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఆలోచించుకోవాలి. మేధావులు ఏంటంటే ఎప్పుడైతే 12,75,000 గత 60 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇంక్రీజ్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉద్యోగుల విషయంలో తీసుకున్నా, వ్యాపారాల విషయంలో తీసుకున్నా ఎంత వెసులుబాటు అంటే చాలా వెసులుబాటు ప్రతి ఒక్కరికి ముందు నుంచి అర్థమైంది. ఎందుకంటే ఒక చిన్న వ్యాపారం చేయాలన్నా లోన్ తీసుకోవాలన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ ఏదైతే 12,75,000 ఉందో వాళ్ళందరికీ వేవర్తో మినిమం ₹1 కోటి దాకా లోన్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా యువకులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాని, జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు మేము పూర్తి చేస్తాం పాటించారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఆ ఫిల్అప్ చేసుకుంటే జరుగుతూ ఉన్నది. యువకు పుట్టిన పిల్ల నాకు పుట్టినని చెప్తున్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన కమిట్మెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 56,000 అకౌంట్లో వేసిన తర్వాతనే ఓటు అడగాలి. అదేవిధంగా యువ వికాస్ అని చెప్పి స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. ఉద్యోగాల విషయాలు తీసుకుంటే డిఎల్ 5 పెండింగ్ ఉన్నాయి. డిఎల్ 5 ఇచ్చిన తర్వాత మీరు ఓటు అడగాలి. ఎవరైతే రిటైర్మెంట్ ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్ 8,000 మంది ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని తెలియజేస్తున్నాం. రైతుల విషయంలో తీసుకుంటే రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు, రైతు బంధు ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని తెలియజేస్తా ఉన్నాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ మీరు ఇచ్చిన మాట 4,000 ఇద్దరికి ఇస్తారని చెప్పారు. అంటే ₹6,000 మీరు చూసుకోండి, ₹84,000 మీరు అకౌంట్ వేసిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తాం. ఇంకొకటి మహాలక్ష్మి పథకం అని 2,500 వీళ్ళకి ఇస్తారని చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళకి 40,000 అకౌంట్ వేసిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తాం. విద్యార్థులను ఏదైతే యువ వికాస్ లో 5 లక్షల రూపాయలు మీరు అమౌంట్ ఇస్తున్నారు, విదేశీ విద్యకు 26 లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో నాకైతే తెలియదు. ఒకటి నేను డిమాండ్ చేస్తా, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏదైతే సుమారు 7,500 ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ఇవ్వాలో ఆ ఇప్పించిన తర్వాతనే మీరు ప్రజల ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. 7,500 కోట్లు ఏదైతే అమౌంట్ ఉందో మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, విద్యా సంస్థలకు అమౌంట్ రాకపోతే వాళ్ళు శాలరీస్ ఇవ్వలేక విద్యా సంస్థలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకిట విద్యా సంస్థ ఉన్నది, మరి మీ దృష్టి రాలేదా? ముఖ్యమంత్రి గారు పోలేదా? మంత్రులు ఇంతమంది మంత్రులు మొన్ననే నామినేషన్కి వచ్చారు, మరి ఒక్క మాట చెప్పలేదా? అదేవిధంగా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ వస్తలేదో విద్యార్థుల సర్టిఫికేట్